దైవమర్మములు అక్టోబర్ 5. సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. మత్తయి 10:38. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొద్ద నుండి తాను పొందిన సమస్తమును మనకి ఇయ్యగోరుచుండుటను బట్టియే యోహాను 15లో తన యందు విశ్వసించు వారిని గురించి ఇట్లు పలికెను: మిమ్ములను దాసులని పిలవక స్నేహితులను పిలుచుచున్నాను. మనము ఆత్మీయముగా ఎదుగు కొలది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్నేహమునందానందించుదము. ధారాళముగా ఆయనతో మాట్లాడుదము. సమస్త రహస్యముల ఆయనతో చెప్పుదము. ఆయన కూడా ప్రేమగా మాట్లాడుచు అనుదినము కొత్త కొత్త సంగతులెన్నో మనకు చూపించును. జ్ఞానులకును వివేకులకును మరుగుపరచబడిన సంగతులను పసిబాలురకు బయలుపరచబడినట్లు మత్తయి 11:25లో మనకు జ్ఞాపకం చేయబడుచున్నది. 40 సంవత్సరముల కాలములో దేవుడు అబ్రహామునకు 10 సార్లు ప్రత్యక్షమైన ప్రతి ప్రత్యక్షతలోనూ దైవ స్నేహములోని యొక్క నూతన రహస్యమును బయలుపరచును. వాస్తవముగా ఈ ప్రత్యక్షతలను దైవ స్నేహము యొక్క 10 మెట్లుగా పరిగణించవచ్చును. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామునకు 2 సార్లు ప్రత్యక్షమైనట్లు ఇంతకు మునిపే చూచితిమి. 3వసారి దేశము విడిచి ఒక కొత్త దేశమునకు వెళ్ళుమని దేవుడు అబ్రహామునకు ఆజ్ఞాపించెను. కానీ లోతు అబ్రహాముతో వెళ్ళవలనని చెప్పలేదు. మానవ జాలిని బట్టి లోతును తనతో తీసుకొని వెళ్ళుటకు అబ్రహాము సమ్మతించెను. కొంతకాలమునకు అబ్రహాము సేవకులకు లోతు సేవకులకు మధ్య కలహం వచ్చెను. ఆదికాండము 13:7. మానవ మమతలెల్లప్పుడూ వివాదమునకు దారితీయును. భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెండ్రు, బంధువులు మొదలగు వారి ఎడలనున్న ప్రతి మమత కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పరిశుద్ధపరచబడవలనని మనము జ్ఞాపకముంచుకొనవలెను. అట్లు పరిశుద్ధపరచబడని ఎడల ఒకనాడది కష్టము తెచ్చును.